నాలుకే నరమెరగదు, నోరు రుచెరగదు అన్నట్టు ఊకే మన వంటలే కాదు, అప్పుడప్పుడు పక్క రాష్ట్రాల వంటలు కూడా కాపీ కొట్టాలి కదా. గండ్లకల్లా మా అమ్మకి ఇయ్యాల ఆవాల కూర గదే సరసంకి సాగంటారు కదా, మా ఇంటి పైన పంజాబ్ వాళ్ళు ఉంటుండేనట్టు వాళ్ళు చేసిరని చెప్పేసి మా అమ్మ చేసి చూపిస్తుంది. పారి ముందుగా అయితే మార్కెట్లో మంచిగా ఆవాల కూర దొరుకుతుంది, ఇప్పుడు చలికాలం కదా. ఆవాల కూర పాలకూర ఈక్వల్ క్వాంటిటీలు తీసేసుకొని మంచిగా కొంచెం ఉప్పేసి కడిగి పక్కన పెట్టేసుకొని కుక్కర్లో సన్న కోసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ అట్లనే పచ్చిమిరపకాయలు మొత్తం అని నీళ్ళు పోసి ఒక 4-5 విధులు కుక్కర్కి రానియాలన్నట్టు. చూసిరు కదా, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఇది పప్పు గుత్తితో చేసుకుని అయిపోతుంది. మేమైతే మిక్సీలో వేసుకున్నాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఒక్క చెంచా అంతా మనం ఏం చేసుకోవాలి, మక్క పిండి వేసుకోవాలి, చిక్కబడుతుంది. ఇక నెయ్యి నూనె ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అది కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్న కోసుకుని అల్లం ఎల్లిగడ్డ ఎండుమిరపకాయలు కళ్యామాకు సన్న కోసుకుని ఉల్లిగడ్డలు వేసేసి ఉప్పు వేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో చేసేసి 2 నిమిషాలు గోలిచ్చారు అనుకోరి సరసోక సాగు చలికాలంలో రెడీ ఉంటుంది. ఇదైతే మక్క రొట్ట కాంబినేషన్తో తింటారు అన్నట్టు ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. మీకు నచ్చిందా?